అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం. కళ్యాణదుర్గంలో టీడీపీ నేత నీచమైన దుర్వినియోగం బయటపడింది. కస్తూర్బా స్కూల్లో బిడ్డకు సీటు కావాలనేదే ఒక తల్లి ఆశ. కానీ టీడీపీ నేత వన్నూరప్ప మాత్రం నా పక్కనరా అంటూ నీచంగా వేధించడం ఏమిటి? మహిళలపై ఇలా ఒత్తిడి తేల్చడం ఇది మంచి పాలనా లక్షణమా? పని ఏదైనా మహిళను నా పక్కనరా అనడమా నాయకత్వమా చంద్రబాబు గారు? ఈ వీడియో చూస్తే ప్రజలే తీర్పు చెబుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఉండేది అంతే చూడనా సిచ్యువేషన్. డబ్బులు అంటే అంత అయితే ఇస్తాము. మేము అట్లా ఊరికి వాళ్ళు అడిగినారు వీళ్ళు అడిగినారు అని వచ్చేకుండేది. మేము లంచులు కాదు. ఏమతి అన్నగా ఆదరిస్తాడని నేను ఇట్లా నంబర్ తీసుకుంటే నువ్వు ఫోన్ చేసి ఇట్లా అని అడుగుతాను అని నేను తిట్టినాను. సర్లేమ్మా ఉంటే ఉండి నీకు నీ బిడ్డకేం పక్క సీట్ వస్తుంది అని నువ్వు అదేం తలగలకు వేసుకోవద్దు ఏమో అన్నాను. పక్క సీట్ వస్తుంది అని సర్లేనా చూడమ్మా డబ్బులు సేరేసుకో 10,000 డబ్బులు నువ్వు పక్క ఇవ్వాలమ్మ 10,000 అని. 10,000 అంటే లేదు ఏమో అంత ఎంత ఇస్తాను. ఏమంటే కష్టపడినారు కాబట్టి మీరు డెడ్ సర్టిఫికెట్ అదంతా తిరిగాడుతురే ఏమో అంత ఎంత ఇస్తాను నా సెట్లను ఇంత ఇస్తానని కూడా అనలేదు. అంత ఎంత ఇస్తాను అన్నాను. నేను చెప్పిందని పువ్వు అందమ్మా. నేను చెప్పిందని పువ్వను. నేను అడిగిందని పువ్వను. నువ్వు అంటే అగే నీకు హాస్టల్లో నీది స్కూల్లో నీకు పని పుత్తాను నెలకు 6,000 ఇస్తారు. ఈడే రూమ్ తీసుకొని బ్రహ్మచారిలోనే ఉండు. నీకు అంతా నేను చూసుకుంటాను. గ్యాస్ ఇంటి సంసారము పిల్లలకు బట్టలు డ్రెస్సులు పెన్నులు బుక్కులు అవన్నీ నువ్వు అను. నేను జాంగా నీకు పళ్ళల్లో చెప్పేదానా నేను అననే ఏడు అనలా. ఇప్పుడు నేను నా మొగుడు ఉంటాడు నీ పెళ్ళాన్ని నీ అక్క చెల్లెల్ని బిడ్డని అడిగితే నువ్వు ఊరుకుంటావా? అట్లా అనుకొని నోరు మూసుకొని ఫోన్ పెట్టాను. ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు అంటే నువ్వు సేరుతో ఒకటే సేర్చుకుంటే 2 అంతే నా పిల్లలే. ఏమంటే పిల్లలు నేను వెళ్ళి అత్తపోతాను పనికి నేను ఇంక ఇసుకోలే ఒకనాడు పోతాడు పేరు కదా పిల్లలు చెడిపోతారు హాస్టల్కి అయితే బాగుంటారు కానీ నా తాపత్రమా నా పిల్లలు నేను చదువుకోవాలని నా తాపత్రయం ఉండదు నాకే. నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లంతా ఊహించుకొని అడిగితే నేనేం చేయలేపునానా? ఏమే నేను ఒకసారి చెప్తాను పదే చెప్పేదో నేను చెప్తానే కొట్టేది కొట్టేకేమే